అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరించి రైతులను మోసపుచ్చుతూ నాటకాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనెపల్లి, ఇబ్రహీం నగర్ గ్రామాలని వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులను కలిసి అధైర్యపడొద్దని, అండగా ఉండి కొట్లాడతామని భరోసా ఇచ్చారు. ఇక ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే ఆరుగాల పండించిన పంట తడిసి ముద్దయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా బాధ్యత విస్మరించి ఈరోజు రోడ్ల మీద ధర్నాలు చేస్తూ రైతులను మోసపుచ్చుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కానీ, మక్కలు కానీ, సన్ఫ్లవర్ కానీ, శనగలు కానీ, జొన్నలు కానీ కొనండి అంటే కేంద్రం మీద నెట్టివేస్తూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ లెవీ కోటా రాష్ట్రానికి ఇవ్వకుండా రాష్ట్రంలో మక్కలు కానీ, శనగలు కానీ, జొన్నలు కానీ, సన్ఫ్లవర్ కానీ రాష్ట్రానికి కోటా ఇవ్వకుండా, సకాలంలో ఎరువుల కోటా ఇవ్వకుండా వాళ్ళేమో వడ్లు కొనాలి అని బీజేపీ భరోసా అనుకుంటే వాళ్ళు రోడ్లెక్కి తిరుగుతూ ఉన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నోడు రోడ్లెక్కుతుండు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడు కూడా రోడ్డెక్కే తిరుగుతుండు. అంటే తమ బాధ్యతల్ని విస్మరిస్తూ రైతాంగాన్ని అలా ఇబ్బందుల పాలు చేస్తున్నది ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్. ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎరువులకు ఇబ్బంది రాలేదు, 10 ఏళ్లలో వడ్ల కొనుగోలుకు ఇబ్బంది రాలేదు. మరి ఈరోజు ఎందుకు వస్తూ ఉంది? మీకు చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. వాస్తవానికి రోహిణి కార్తె వచ్చింది. గతంలో ఎప్పుడైనా రోహిణి కార్తె వచ్చే వరకు దాదాపు వడ్లు అయిపోతుండే. మీరు మొదలు నెల రోజులు వడ్ల కొనుగోలును ఆలస్యం చేసినారు. ఒక నెల రోజులు ఆలస్యం చేసిండ్రు. ఆన్లైన్ ట్యాగింగ్ అని, మొత్తం లోడ్ అయినాక అది ఏ మిల్లుకు పోవాలనో చెప్తామని, ఇది కొత్త రూల్స్ అని చెప్పి ఒక నెల రోజుల సమయాన్ని వృధా చేయడం వల్ల వడ్ల కొనుగోలు ఆలస్యమై ఇవాళ రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా సగం ధాన్యం కూడా పోలేదు, ఇంకా సగం ధాన్యం మార్కెట్లలో, కళ్ళాల్లో రైతుల దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? 80% కొన్నాం, 20 పైసలే ఉంది అంటున్నాడు. మరి నువ్వు హైదరాబాద్లో కూర్చుంటే నీకు నిజాలు తెలియవు. ఏ మార్కెట్కి పోయినా, ఏ ఊరికి పోయినా కూడా 50% ధాన్యం పోయింది, ఇంకా 50% ధాన్యం రైతుల దగ్గరనే ఉన్నది. అంటే ప్రభుత్వం పూర్తి అవగాహన రహిత్యంతో, బాధ్యత రహిత్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.